శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట ఎప్పుడు మర్చిపోవద్దావు. మన పరిస్థితులు, మన బలహీనతలు ఎరిగిన వాడు ఆయన ప్రేమను ఆధారం చేసుకొని పాపం చేయమని నేను చెప్పట్లేదు. నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి అని నువ్వు అనుకుంటే అలా అనుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఆయన ఆశ్రయిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే యూదాలకు పోయి ఉరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? అవసరం లేదా. దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన వైపు తిరిగి మళ్ళుకో, దేవుని యొద్దకు రా. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు నువ్వు చంచలురాలిగా, బలహీనురాలుగా నిలవలేక ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ ఉన్నావేమో. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, ఆయన ఆత్మ బలం నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో, నీవే దేవుని బలంతో నింపబడి యేసును గురించి గొప్ప సాక్షివై సింహగర్జన చేసే రోజుంది. రెల్లులాగా కదిలిపోయే నీవే రాయివై స్థిరంగా నిలిచి కదలని స్థితిలో ముందుకు సాగే అద్భుతమైన అవకాశం ఉంది. లేదని ఎలా చెప్పగలవు? సాధ్యం కాదని ఎలా చెప్పగలవు? నీకు కాదు, మనం నమ్మిన మన యేసుకు సాధ్యం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా.